పేరు దివ్య. యేసు ప్రభు ప్రార్థనా మందిరం నుండి జాకబ్ రాజు ఫాస్టర్ గారు మనతో ఉన్నారు. ప్రభు యొక్క సజీవ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ ఫాస్టర్ గారు. ఫాస్టర్ గారు, ప్రభువుని మీరు ఎలా తెలుసుకున్నారు? మరి ప్రభు యొక్క వివరణ మంచిది. మన ప్రభు యేసుక్రీస్తునామములో మరి అనివేశుల సేవ వరకు వందనాలు తెలియజేస్తున్నాను. వారి విజయమానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి నేను ఏ విధంగా ప్రభు నమ్ముకున్నాను అనే విషయాన్ని వెల్లడి చేస్తున్నాను. మరి నేను చిన్నప్పుడే ఒక అన్య కుటుంబంగా జీవిస్తున్నప్పుడు మా నాయన వారు ప్రభువును తెలుసుకొని వారు కూడా నామకార్థ క్రైస్తవుగా జీవించేవారు. అయితే నేను చదువుతున్న దినాల్లో ఇలాగనే కొంతమంది సువార్థికులు వచ్చి వాక్యం బోధించడం వల్ల నేను హాస్టల్లోనే చదువుతున్నప్పుడు వారి వల్ల నేను తెలుసుకొని యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. అంతేగాక అప్పటి నుంచి ఆయన సాహసం సాగిపోతున్న జీవితం. మరి అంతకుముందు అయితే నేను ఎక్కువగా సినిమాలకు, శిఖర్లకు, లోకంలో ఉన్నటువంటి వాటి వైపు తిరుగుతూ మరి అనేక మరి ఈ సినిమా యాక్టర్లతో మేము కూడా అలాగే ఉండాలని చెప్పేసి మరి చదువులు కూడా సరి చదవక ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఒక సభకు వెళ్తే సువార్త సభలు అని చెప్పేసి ఏర్పాటు చేశారు. ఆ సభకి వెళ్ళినప్పుడు దేవుడు ఒక వాక్యంతో నాతో మాట్లాడాడు. రేపు చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాము, నరకమా పరలోకమా అన్నటువంటి విషయాన్ని వెల్లడి చేయడం జరిగింది. అప్పుడు నేను వెంటనే ఆ వాక్యం నా హృదయంలోకి తెచ్చుకొని మరి నేను మళ్ళా హాస్టల్కి వెళ్ళి బైబిల్ చదువుతున్నప్పుడు మరి బైబిల్ ఇచ్చారు. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడారు. దేవుని ఆత్మ మీలో నేను మాట్లాడుతున్నా మీరు కాదు, మీరు ధైర్యంగా మాట్లాడమని చెప్పేసి ఆ వాక్యం నాకు వెల్లడగింది. అప్పటి నుంచి నేను మరి 10th క్లాస్లో నేను ప్రభువుని అంగీకరించాను. ఆ తర్వాత 92 హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చేసి పని చేసుకుంటూ ఉంటుండగా ఎక్కువ ఈ సహవాసాలకు వెళ్తూ ప్రార్థన చేస్తుండగా నాతో ఫుల్ టైము పరిచయం రమ్మని చెప్పేసి దేవుని యొక్క మాటలు వింటాము. వెంటనే అప్పటి నుంచి ఫుల్ టైము పరిచయం చేసుకుంటూ ఈ ఉప్పల్ ప్రాంతంలో యేసు ప్రభు ప్రార్థన మందిరము మరి 18 సంవత్సరాలుగా రెంట్లో నడిపిస్తూ ప్రభు నన్ను బలపరుస్తూ సాగింప చేశాడు. అలాగనే నాకు మరి మా ఫ్యామిలీలో ఒక భార్య, 2 పిల్లలు, పాస్టమ్మ చిన్న పని చేసుకుంటూ మేము సేవ సాగిస్తున్నాం. ఈ సేవలో మమ్మల్ని ప్రోత్సహిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడేను. అలాగే సంఘం కూడా కొంతవరకు ప్రోత్సహిస్తున్నప్పుడు ఫుల్ టైము దేవుని సేవలో వాడబడుతున్నాము. అందుని బట్టి దేవునికి వందన తెలియజేస్తున్నాం. ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉన్నట్టయితే ఒకసారి నమ్మి మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను ప్రభును ఏదో నమ్మమన్నారని చెప్పేసి నేను నమ్మలేదు. ప్రభువు నమ్మిన తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో నా కళ్ళు కనపడకపోవటము, కాళ్ళు సరిగా పనిచేయకపోవడము, ఇవన్నీ కూడా ప్రభువు నమ్మిన తర్వాత వచ్చినాయి. అందరు అంటారు ప్రభువు నమ్మితే మీకు అన్ని బాగుతాయని. అంతా ఒకటిదేనండి. ప్రభువు నమ్మిన తర్వాత నీ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష నిలబడినట్టయితే నువ్వు నిజంగా నిత్య జీవం అనేటువంటి ఆ రాజ్యంలో వారసుగా నిలబడుతుంది. ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇక రెండోదిగా చూసినట్టయితే రెండవ రాకడ విషయంలో కూడా నేను మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చేస్తే చివరకు చూస్తే ప్రభు ఆర్భాటంతోనూ ప్రధాన దూతలతోనూ ఆయన మధ్యాకాశంలోకి వస్తుంటున్నాడు. కనుక ఆయన వచ్చినప్పుడు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనతో కూడా వెంట పెట్టుకొని వెళ్తాడని చెప్పేసి మనం వింటున్నాం. ఎవరైతే నామకార్థంగా ఉన్నటువంటి వారు అడిగితే వారు ఎరవబడతారు. 7 ఏళ్ల శ్రమలో ఏ లోకం ఉంటుంది. ఎత్తబడిన వారికి మాత్రము 1000 ఏళ్ల ఇందు ఆ పరలోక రాజ్యంలో వారు ఉంటారని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇంకా ఎవరైతే నమ్మనట్టయితే మరి నరకంలో ఉంటావా, పరలోక రాజ్యంలో ఉంటావా, ఒక్కసారి మమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి అన్యులకు తెలియదు, వారికి కూడా సువార్త ప్రకటించాలి, వారికి ప్రకటించాలని నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ యొక్క సువార్త సభలు ఏర్పాటు చేసి అనేకులకు ప్రకటించాలంటే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు వందనాలు తెలియజేస్తున్నాం.
అలాగే అనివర్సరీ సార్ వారిని బట్టేసేసి మరొకసారి వారి యాజమాన్యం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ పేద సేవకులుగా ఉన్నటువంటి వారు అంటే పేదవారి కాదు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మరి పరిశుద్ధులేను కనుక వారికి ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని సేవ చేయాలన్నటువంటి ఒక గట్టుతో వెళ్తున్నారు కనుక మరి అలాంటి వారిని దర్శించడానికి వచ్చినటువంటి అనివేశన్ టీవీని బట్టేసేసి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న సంఘాలు మరి ఆత్మతో సత్యంతో సాగిపోతున్న పాస్టర్లను చేయూతూస్తూ వీరిని కూడా బయటకు తీసుకురావాలి, అనేక ప్రజలకు వారిని కూడా వ్యక్తం చేయాలి, వీరిని కూడా అనేకులకు తెలియపరచాలన్నటువంటి ఉద్దేశంతో మీరు వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. మీ యజమానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. చివరిగా మా ఛానల్కి మీ మెసేజ్, ప్రభు యొక్క మెసేజ్. ఓకే, మంచిది. మరి యొక్క ప్రభు యొక్క రెండో రాకడ గురించి మనము తెలుసుకుందాం. మరి ఈ ఛానల్ ద్వారా మరి యొక్క మెసేజ్ అంతా కూడా అందరికీ వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రభు అగ్గితల్లో రానంటున్నాడు. వాని క్రియలు చొప్పున వానికి నేను జీతం ఇచ్చేదనంటాడు. కనుక పౌలు గారు చెప్తారు, నేను మంచి పోరాడు తిని నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక నా కొరకు నీటి కిరీటం ఉంచబడని చెప్పేసి పౌలు గారు చెప్పాడు. కనుక ఆ రాకడ కోసము పౌలు గారు అనేక సంఘాలను సిద్ధం చేశారు. ఈరోజు కాపర్లుగా మేము కూడా సెలవు చేసిందంటే మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? మరి ప్రభు రాకముందు మనము ప్రభువుని తెలుసుకున్నట్టయితే ఆ రాకడలో మనందరం కూడా ఎత్తబడతాం. ఎత్తబడిన వారికి నిత్యజీవం ఉంటుంది, విడబడిన వారికి నరకం ఉంటుంది అని చెప్పేసి తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యములు చేస్తారని చెప్పేసి దేవుని వాక్యం సెలవు చేస్తుంది. కనుక ఈ రెండో రాకడ కోసము మరి ఎంతమంది ఇంకా నమ్మనట్టయితే వారందరూ కూడా ప్రభువుని నమ్ముకోవాల్సింది ప్రభు పేట మనం చేస్తున్నాం. విడవబడ్డట్టయితే మనము ఆ బండకు తలకేసి గుద్దుకున్నా మనం చనిపోము. భయంకరమైన తేలు లాంటివి మన మధ్యలోకి కుట్టి అయ్యో చనిపోవాలన్నా కూడా చావు రాదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టేసి యేసు ప్రభు రెండో రాకడ సిద్ధంగా ఉంది. మీరు ఇంకా ఎవరిని సిద్ధపడకపోయిందంటే సిద్ధపాటు కలిగేసేసి యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. నేను కూడా రక్షింపబడితే ఆ పరలోక రాజ్యం ఉండటం, లేకపోతే నిత్య నరకం ఉంటామని ప్రభుపేట మనం చేస్తున్నాం. దానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి అన్వేషణ శానం వారికి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఇంతవరకు పాస్టర్ గారి నోటి నుండి ప్రభు యొక్క సజీవ సాక్ష్యాన్ని మరొక పాస్టర్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.